హలో అండి. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పాలిసెట్ ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవుతారనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, మనం 20థ్ చూసుకుంటే అంటే మనకి 20థ్ జూన్ 26 చూసుకుంటే అంటే 26 చూసుకుంటే మనం ఆ రోజైతే వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఫీజ్ పే చేయాలి. ఫీజ్ అనేది ఎస్సీ, ఎస్టీలకేమో 250 బీసీ, ఓసీ వాళ్ళకేమో 700-750 వరకు ఉంది. ఒకసారి చెక్ చేయండి వెళ్లి. రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి ఫీజ్ పే చేసిన తర్వాత. అదే విధంగా మీ దగ్గర రిసిప్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి అది. తర్వాత ఫర్దర్‌గా యూజ్ అవుద్ది ఎప్పుడన్నా ఇన్‌కేస్ అవసరమైతే. సో, ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే మీకు డిపెండ్స్ ఆన్ ది ర్యాంక్ మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్‌కెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేది చేయాలన్నమాట. సో, అంటే డిపెండ్స్ ఆన్ ది ర్యాంక్ అన్నమాట. సో, ఇక్కడ మనకు చూపిస్తే మీకు చూసుకుంటే ఇక్కడ ర్యాంక్స్ డేట్ క్లియర్‌గా ఇచ్చాను. ఎట్లా అంటే ఫ్రమ్ ర్యాంక్ 1 నుంచి 15,000 అంటే 1-15,000 ర్యాంక్ మధ్యన వచ్చిన వాళ్ళు 21st 6 వెళ్ళాలి. 15,001-32,000 22nd. 32,001-50,000 23rd వెళ్ళాలి. 50,001-68,000 మధ్యలో వచ్చిన ర్యాంకర్స్ ఈ డేట్‌ని ఎళ్ళాలి. తర్వాత 25/6 టు సారీ 68,001-86,000 మధ్యన వచ్చినోళ్ళు ఈ డేట్‌ని ఎళ్ళాలి. 25/6/26ని. సో, ఎవరికైతే 1,20,001 కన్నా అబోవ్ వస్తదో వాళ్ళు అంటే 1 టు అబోవ్ ఎవరైతే వస్తదో వాళ్ళు 28/6/2025 ఇక్కడ డేట్ తప్పించి 26ని ఎళ్ళాలి. అంటే ఇంచుమించుగా మనకి 1,50,000, 1,60,000 ఇంక చివరి ర్యాంకే. 1,20,000 తర్వాత ఎవరికైతే ర్యాంక్ వస్తదో వాళ్ళందరూ కూడా 28/6/26నే మనం వెళ్ళడం అనేది జరిగిద్ది. సో, మీరెక్కడికెళ్ళాలంటే మీ దగ్గరున్న ఆహ్, కొన్ని ఏరియాస్ చూపిస్తాను. మీకు ఏ జిల్లా ఏ దగ్గరుందో చూసుకొని దాన్ని బట్టి మీరెళ్ళండి. సో, ఇదిగో మీకిక్కడ చూపిస్తున్న లిస్టు స్క్రీన్‌షాట్ తీసుకోండి. శ్రీకాకుళం అయితే ఈ కాలేజీ దగ్గరలో ఉంటాయి. ఎక్కడికెళ్ళొచ్చు ఎక్కడికైనా ఎళ్ళొచ్చది. మీ ఇష్టం అది. బట్ మీకు దగ్గరలో ఈ కాలేజీ ఉంది కాబట్టి ఈ కాలేజీకెళ్ళొచ్చు గవర్నమెంట్ పాలిటెక్నిక్. విజయనగరం అయితే ఎంఆర్, ఏజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎళ్ళొచ్చు. విశాఖపట్నం అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం ఎళ్ళొచ్చు. కాకినాడ వాళ్ళు ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎక్కడ ఎళ్ళొచ్చంటే ఆంధ్ర పాలిటెక్నిక్ ఎళ్ళొచ్చు. రాజమండ్రి దగ్గరలో ఉండేటోళ్ళు జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్‌కెళ్ళొచ్చు. వెస్ట్ గోదావరి వాళ్ళు ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కాలేజ్ ఎళ్ళొచ్చు. సో, ఈ విధంగా ఇచ్చిన లిస్ట్ ప్రకారం మీరు ఎళ్ళొచ్చనమాట. సో, జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఇంతే కర్నూలు. సో, ఈ విధంగా ఎళ్ళొచ్చు మీరు. మరి మీరెళ్ళేటప్పుడు ఎట్లా ఎళ్ళాలంటే, మీరు వెరిఫికేషన్‌కి వెళ్ళినప్పుడు కింద డాక్యుమెంట్స్ పెట్టుకొని డెఫినెట్‌లీ వెళ్ళాలనమాట. ఏటంటే అది పాలిసెట్ 2026 ర్యాంక్ కార్డ్. మీరు ర్యాంక్ వచ్చింది కదా! ర్యాంక్ కార్డు, హాల్ టికెటు, పాలిటెక్నిక్ హాల్ టికెట్ ఉంటది కదా! పాలిసెట్‌ది. ఆ హాల్ టికెటు, ఎస్ఎస్‌సి 10థ్ మెమో, మార్క్స్ మెమో, లాంగ్ అండ్ షార్ట్. లాంగ్ ఇంకా రాలేదు కాబట్టి షార్ట్, టీసీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 6 వరకు పెట్టుకెళ్ళండి. మీరు అన్‌రిజర్వ్డ్ అయితే జనరల్ కాకపోతే బీసీ సర్టిఫికేటు, ఎస్సీ సర్టిఫికేటు, ఎస్టీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేటు. మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం అంటే మనకి పింక్ కార్డ్ కాకుండా వైట్ కార్డ్ ఉంటది కదా! వాళ్ళకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తది. ఇన్‌కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ ఉంటాయి. ఇవి పెట్టుకెళ్ళాలి. స్పెషల్ కేటగరీ అంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్. ఇవి మీ దగ్గర ఉంటే ఇవి కూడా పెట్టుకెళ్ళాలి. లోకల్ స్టేటస్ కోసం స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టుకెళ్ళాలి. సో, ఈ విధంగా మీరు ఈ ఉన్న డాక్యుమెంట్స్ ఒరిజినల్ అండ్ ఈచ్ వన్ 2 ఆర్ 3 సెట్స్ జిరాక్స్‌తో మీరు మీ దగ్గరలో ఉన్న హెచ్ఎల్‌సీకెళ్ళాలనమాట. అంటే ఇప్పుడు మీకు ముందు చూపించాను గదా! ఈ సెంటర్స్‌కెళ్ళాలి. హెల్ప్ లైన్ సెంటర్స్‌కెళ్ళాలి. ఏపీ పాల్సెట్ ఈ హెల్ప్ లైన్ సెంటర్స్‌కెళ్ళి నేను చెప్పిన డాక్యుమెంట్స్‌తో మీరెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలనమాట. మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసిన పనేంటంటే వెబ్ ఆప్షన్‌కెళ్ళాలి. వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీకు ఇన్ కేస్ నీడ్ అయితే
వెబ్ ఆప్షన్‌లో చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు నచ్చిన కాలేజు, మీకు నచ్చిన గ్రూపు ఈ విధంగా వెబ్ ఆప్షన్‌లో మీరు వెళ్లి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఒక డేట్ అంటే ఇస్తాడు అలాట్‌మెంట్ రిజల్ట్. అంటే మీకు రిజల్ట్ వస్తదనమాట. మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది. సో, ఇవన్నీ కూడా రిజల్ట్ వస్తది మీకు. ఈ రిజల్ట్ తీసుకొని మీరు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఈలోపు మీకు ఒరిజినల్ 10థ్ మార్క్ షీట్ కూడా ఇస్తారన్నమాట. లాంగ్ మార్క్ షీట్. సో, ఇవన్నీ పెట్టుకొని మీరేం చేయాలంటే మీకు ఏదైతే కాలేజీలో సీట్ అలాట్‌మెంట్ అయిందో ఆ కాలేజీకెళ్ళి మీరు ఒరిజినల్స్ సబ్మిట్ చేసి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.